హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. సో ఈ వీడియోలో మనం టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు కనుక ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్లో ఉండే సబ్జెక్ట్స్ సో చూస్తే మనకి 10th క్లాస్ ఎగ్జామ్ని బేస్ చేసుకుని 10th క్లాస్ సిలబస్ని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ బయాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఓవరాల్గా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 150 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 150 మినిట్స్ ఉంటుంది, 2.5 అవర్స్. ఇది మనం చెప్పుకున్నది. అయితే ఈ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ ద్వారా మనం 4 డిఫరెంట్ డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సో మనం జాయిన్ అవ్వాలనుకున్న డిప్లొమా కోర్సెస్ని బట్టి మనము క్వశ్చన్స్ని అండ్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది స్టూడెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను ఇప్పుడు. సపోజ్ మీరు కనుక టెక్నికల్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, దాంట్లో మీరు డిప్లొమా కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ సో ఇంక ఇవేం వద్దు, ఓన్లీ ప్యూర్ టెక్నికలే కావాలంటే మెకానికల్, సివిల్ ఇంజనీరింగు వీటికి సంబంధించినవి మాత్రమే కావాలి. టెక్నికల్ ఎడ్యుకేషనే నా గోల్, దాంట్లోనే నేను జాయిన్ అవుతాను. నాకు అగ్రికల్చర్తో కానీ హార్టికల్చర్తో కానీ వెటర్నరీతో కానీ వీటితో సంబంధమే లేదు అనుకున్నారనుకోండి. సో మీరు ఎగ్జామ్లో ఏం చేయాలంటే మ్యాథమెటిక్స్లో ఉన్న 60 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి, అండ్ ఫిజిక్స్ ఆన్సర్ చేయాలి, కెమిస్ట్రీ ఆన్సర్ చేయాలి, బయాలజీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అగ్రికల్చర్, వెటర్నరీ ఇవేం వద్దు కాబట్టి బయాలజీ ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేదనమాట. సో ఓన్లీ ఈ 3 సెక్షన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో మ్యాథ్స్లో 60 క్వశ్చన్స్, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, ఓవరాల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 120 మార్క్స్కి మీకు ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది అనమాట స్టూడెంట్స్. బట్ ఎవరైతే నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను, తర్వాత డిసైడ్ చేస్తాను అనుకుంటారో, లేదంటే పూర్తిగా మాకు అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వెటర్నరీ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటే కావాలి, మేము ఖచ్చితంగా వీటిలోకే వెళ్తాము, వీటిలోనే డిప్లొమా కోర్సెస్ చేస్తాము, లేదంటే ఏదో డిసైడ్ అవ్వలేము అనుకున్న వాళ్ళు మీరేం చేయాలంటే 4 సెక్షన్స్ని అటెంప్ట్ చేయాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో 4 మీరు సబ్జెక్ట్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ మీరు మర్చిపోకూడదు ఏంటంటే కనుక స్టూడెంట్స్, బయాలజీలో ఉన్న 30 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి 30 క్వశ్చన్స్ సంబంధించి మీరు ఫుల్గా అటెంప్ట్ చేయాలి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ చేయాలి, అండ్ మ్యాథమెటిక్స్లో మినిమం 30 మీరు అటెంప్ట్ చేయాలి. ఇంకా ఎక్కువ అటెంప్ట్ చేసినా ప్రాబ్లం లేదు స్టూడెంట్స్, ఓకేనా. 30 కంటే తక్కువ అయితే అటెంప్ట్ చేయకుండా ఉండొద్దు, ఓకేనా. సో ఇలా మీకు ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీ రూట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఓవరాల్గా మనకి 120 క్వశ్చన్స్ అవుతాయి అండ్ 120 మార్క్స్ అవుతాయి. టైం అయితే మనకి 2.5 అవర్స్ అనేసి ఇస్తారు స్టూడెంట్స్, ఓకేనా. సో ఇది అనమాట. మీరు టెక్నికల్ అనుకుంటేనేమో బయాలజీ వదిలేయండి, టెక్నికల్ కాదు అనుకుంటే బయాలజీ కూడా అటెంప్ట్ చేయండి. అండ్ పాలిసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దగ్గరికి వస్తే ఫస్ట్ మీరు 10th క్లాస్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి, అవి చూడండి. తర్వాత పాలిసెట్ ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చాప్టర్ బై చాప్టర్, అంటే ఫస్ట్ చాప్టర్ ఉందనుకోండి, ఫస్ట్ చాప్టర్ నుంచి పాలిసెట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అవన్నీ కలిపి ఒక వీడియో చేసాం. అలాగే సెకండ్ చాప్టర్లో నుంచి పాలిసెట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అవన్నీ ఒక వీడియో చేసాం. సో ఈ ఫుల్ చాప్టర్ వీడియో చూడంగానే ఈ పీవైక్యూలోకి రండి. సో అప్పుడు మీకు అక్కడ కాన్సెప్ట్ వస్తుంది, ఇక్కడ మీకు ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ చేయడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా చేయాలో అర్థమవుతుంది. సో మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో అండ్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మోడల్ పేపర్స్ ఆర్ మాక్ టెస్ట్స్ ఉన్నాయి, అవి చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా చూడండి అనమాట. సో వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ అన్ని కూడా లింక్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసేయండి స్టూడెంట్స్. అండ్ ఈ ఛానల్లో మనకి 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎవ్రీ కంటెంట్ అనమాట. సో బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ పాలిసెట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్. బాయ్ బాయ్.